వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా అతి తక్కువతో ఆన్లైన్లో మీకు క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇంటి వద్ద నుంచి. ఇక మీరు ఆఫ్లైన్ కావాలి అని అనుకుంటే హైదరాబాద్ అశోక్ నగర్లో ఆఫ్లైన్ క్లాసెస్ని కూడా ఐకాన్ ఇండియా ప్రారంభించింది. మా నంబర్ 6301468465కి కాల్ చేసి మీరు ఆఫ్లైన్ క్లాసెస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి మార్చ్ 8th డేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. సో మార్చ్ 8th వెరీ ఫేమస్ ఫర్ వరల్డ్ ఉమెన్స్ డే. సో ప్రపంచ మహిళా దినోత్సవానికి సంబంధించి ఈ రోజుని మనం నిర్వహిస్తూ ఉన్నాం ప్రపంచ మహిళా దినోత్సవంగా. మరి ఈ ప్రపంచ మహిళా దినోత్సవానికి సంబంధించి మార్చి 8న ఈ డేను నిర్వహిస్తున్నాము అని అంటున్నాం. మహిళలకి సంబంధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను ఈ రోజున ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏ రంగాల్లో అని అంటున్నాం? సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో మహిళలు సాధించాల్సినటువంటి విషయాలను కానీ సాధించినటువంటి విజయాలను కానీ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరుగుతూ ఉంది ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున. దీనే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో మరి మహిళల విజయాలకి సంబంధించి, మహిళల సమానత్వానికి సంబంధించి అవగాహన పెంచడం అనేది కూడా ఈ రోజుకి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉన్నాం. సో ఇలా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి థీమ్గా ఏం తీసుకోవడం జరిగింది అని అంటే స్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం అని అంటున్నాం. సో జెండర్ ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అంశానికి ప్రాధాన్యతను ఇస్తూ ఈ 2022 ప్రపంచ మహిళా దినోత్సవం థీమ్ని తీసుకున్నాము అని అంటున్నాం. థీమ్ ఏమంటున్నాం? స్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం అనేది థీమ్గా 2022 ప్రపంచ మహిళా దినోత్సవం నిర్వహించారు అని గుర్తుంచుకోవాలి. సో ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8th అనేది టకీమని చెప్పగలుగుతాం. బట్ 2022 థీమ్ ఏం తీసుకున్నారు అన్నప్పుడు ఈ అంశాన్ని గుర్తుంచుకుంటే మనకి 1 మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. థీమ్స్ని కూడా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు కాబట్టి. ఇక నెక్స్ట్ మహిళలకి సంబంధించి అంతర్జాతీయ దినోత్సవాన్ని మొట్టమొదటిసారి ఎప్పుడు నిర్వహించారు అని అంటే 1911లో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత 1975లో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరపాలి అని చెప్పేసి దీనికి సంబంధించి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిసారి ప్రపంచంలో ఎప్పుడు మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు ప్రపంచ స్థాయిలో అని అంటే 1911వ సంవత్సరం. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు గుర్తించింది దీన్ని అంటే 1975. సో 1975లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించిన తర్వాత 1977లో ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అన్ని సభ్య దేశాలు జనరల్ అసెంబ్లీ ద్వారా, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి మార్చి 8 కోసం ఆమోదం తెలిపాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది ప్రీవియస్గా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడేటువంటి అంశం. సో కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న నిర్వహిస్తున్నాం. రేపటి భవిష్యత్తు కోసం ఈరోజు స్థిరమైన లింగ నిష్పత్తి, లింగానికి సంబంధించి జెండర్ ఈక్వాలిటీకి ప్రాధాన్యతని ఇస్తున్నాం అనేది థీమ్గా ఉంది. ఇదంతా కరెంట్ అఫైర్స్ అయితే ఇదేమో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడే అంశం. ఇట్స్ రిలేటెడ్ టు ఉమెన్స్ డే. అలాగే నెక్స్ట్ ఇండో పసిఫిక్ మిలిటరీ హెల్త్ ఎక్స్చేంజ్ కాన్ఫరెన్స్. ఇండో పసిఫిక్ మిలిటరీ హెల్త్ ఎక్స్చేంజ్ కాన్ఫరెన్స్ అని అంటున్నాం. ఈ కాన్ఫరెన్స్ని భారత రక్షణ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. మార్చి 7న ఈ సదస్సు అనేది ప్రారంభమైంది, ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. రక్షణ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజ్నాథ్ సింగ్ గారు ఇది ప్రారంభించారు. ఇనాగ్రేటెడ్ బై రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఎవరు రాజ్నాథ్ సింగ్ అని అంటే డిఫెన్స్ మినిస్టర్, ఓకేనా. ఇక ఇండో పసిఫిక్ మిలిటరీ హెల్త్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి ఈ సమావేశాన్ని IPMHE అని అంటున్నాం. దీన్ని ప్రారంభించారు అని అంటున్నాం. సో మరి ఈ సమావేశానికి సంబంధించి యుఎస్ ఇండో పసిఫిక్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో
వారు, అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి సంబంధించి సహ హోస్ట్ చేయడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఏదైతే ఇండో పసిఫిక్ మిలిటరీ హెల్త్ ఎక్స్చేంజ్ కాన్ఫరెన్స్ ఉందో ఈ కాన్ఫరెన్స్కి హోస్ట్ చేస్తున్నటువంటి వారు ఎవరు అని అంటే యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్స్తో పాటు ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీసెస్ సహ హోస్ట్ చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఎవరు ఈ సమావేశానికి హోస్ట్ చేశారన్నప్పుడు ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ సమావేశం ఎప్పటి వరకు నిర్వహించబడుతుంది అని అంటే మార్చి 10 వరకు, 7th, 8th, 9th, 10th వరకు కూడా ఈ ఇండో పసిఫిక్ మిలిటరీ హెల్త్ ఎక్స్చేంజ్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. సో ఇక నెక్స్ట్ ఈ సదస్సుకి మొత్తం 38 దేశాల నుంచి 600 మందికి పైగా భారతీయులు, విదేశీయులు ఈ సదస్సులో ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటా ఉన్నారు. ఈ సమావేశానికి సహ హోస్ట్ చేయడానికి ఈ యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి ఇండో పసిఫిక్ ఆర్గనైజింగ్ కమిటీకి చెందినటువంటి 20 మంది సభ్యుల బృందం కూడా న్యూఢిల్లీకి వచ్చింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ సదస్సుకి సంబంధించి ఎవరైతే ప్రతినిధులు, వక్తలు పాల్గొంటున్నారో వారు 110 విభిన్న అంశాలపై కూడా తమ అనుభవాలని పంచుకోబోతా ఉన్నారు ఈ ఇండో పసిఫిక్కి సంబంధించినటువంటి హెల్త్ ఎక్స్చేంజ్ సదస్సులో. సార్ మరి దీనికి సంబంధించిన థీమ్ ఏముంది అని అంటే అస్థిర, అనిశ్చిత, సంక్లిష్టమైనటువంటి, అస్పష్టమైనటువంటి ప్రపంచంలో సైనిక ఆరోగ్య సంరక్షణ అనేది ఈ యుఎస్ ఇండో పసిఫిక్ మిలిటరీ హెల్త్ ఏదైతే మిలిటరీ హెల్త్ ఎక్స్చేంజ్ కాన్ఫరెన్స్ ఉందో దీనికి సంబంధించిన థీమ్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి కోవిడ్-19 ద్వారా ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించడానికి, అలాగే దీనికి సంబంధించి ప్రత్యేక సహకారాన్ని రక్షణ మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది, ప్రశంసించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ సమావేశం అనేది సైనిక వైద్యంలో జాయింట్మెన్షిప్ నుంచి మరియు ఇతర సహకారాన్ని మెరుగుపరచడానికి కూడా లక్ష్యంగా ఉపయోగపడబోతూ ఉంది. ఇక ట్రాఫికల్ మెడిసిన్, కంబాట్ అండ్ ఆపరేషనల్ మెడికల్, దీంతోపాటు కేర్, ఫీల్డ్ అనెస్థీషియా, ఫీల్డ్ సర్జరీ, మైరైన్ మరియు ఏవియేషన్ మెడిసిన్స్, ఎమర్జెన్సీలు మొదలైన వాటి ముఖ్య అంశాలు కూడా ఇందులో కవర్ చేయబడతాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక దీని తర్వాత నెక్స్ట్ ఈ యునైటెడ్ స్టేట్స్ ఇండో పసిఫిక్ కమాండ్ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. మనం ఈ యునైటెడ్ స్టేట్స్ ఇండో పసిఫిక్ కమాండ్ గురించి తెలుసుకునే ముందు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆర్మ్ ఫోర్సెస్ని ఏకీకృతం చేసేటువంటి కమాండ్స్గా వీటిని ప్రత్యేకంగా గుర్తించడం జరుగుతూ ఉంది. ఇక ఈ సంస్థ ముందుగా యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ కమాండ్తో పాటు ఇతర పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రం మధ్య పెరుగుతున్నటువంటి సంబంధాలను కూడా ప్రత్యేకంగా గుర్తిస్తుంది. 30 మే 2018 యునైటెడ్ స్టేట్స్ ఇండో పసిఫిక్ కమాండ్గా పేరు మార్చడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఏమని పేరు మార్చారు? యునైటెడ్ స్టేట్స్ దీన్ని ఇండో పసిఫిక్ కమాండ్గా పేరు మార్చడం జరిగింది అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇండో పసిఫిక్, యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ గురించి, అలాగే ఇండో పసిఫిక్ మిలిటరీ హెల్త్ ఎక్స్చేంజ్ కాన్ఫరెన్స్ గురించి ప్రత్యేకంగా మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ స్వతంత్రత సైనిక సమాన్ యోజన గురించి తెలుసుకుందాం. సార్ స్వతంత్రత సైనిక సమాన్ యోజన అనేది దేనికి సంబంధించింది అని అంటే దీనికి సంబంధించి ఈ సమాన్ యోజనకి సంబంధించి ఫస్ట్ ప్రభుత్వం ఇప్పుడు 3274.87 కోట్ల ఆర్థిక వ్యయాన్ని 2021-22 నుంచి 2025-26 వరకు పెంచుతున్నట్లు ఈ స్వతంత్ర సైనిక సమ్మాన్ యోజనకి సంబంధించి బడ్జెట్ని కేటాయిస్తున్నట్టు నెక్స్ట్ 5 ఇయర్స్కి సంబంధించి ఎంత అంటున్నాం? 3274.87 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. సో అలా ఈ సైనిక్ సమాన్ యోజన అనేది మన కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అయ్యింది. మరి దీనికి సంబంధించి SSSY అని అంటే స్వతంత్ర సైనిక్ సమాన్ యోజన అని అంటున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం అనేది బడ్జెట్ని కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. మరి ఈ పథకం కిందకి ఎవరు వస్తారు అని అంటే స్వతంత్ర సమరయోధులు, అలాగే వీరికి సంబంధించి ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చడం, పెన్షన్లను ఇవ్వడంలో భాగంగా ఈ స్వతంత్రత సైనిక సమ్మాన్ యోజన అనేది పనిచేయడం జరుగుతూ ఉంది. ఎవరి కోసం? స్వతంత్ర సమరయోధులకి సంబంధించినటువంటి ఆర్థిక అవసరాలు, పెన్షన్లు ఇచ్చేందుకోసం
ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది అని అంటున్నాం. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 23,566 మంది లబ్ధిదారులు ఉన్నారు అని అంటున్నాం. ఎవరైతే స్వతంత్రంలో పాల్గొని ఇప్పటికీ బ్రతికి ఉంటూ వారికి సంబంధించినటువంటి పెన్షన్స్ను పొందుతున్నారో వాళ్ళు పొందుతున్నటువంటి పెన్షన్స్ అన్నీ కూడా ఈ స్వతంత్ర సైనిక సమ్మాన్ యోజన పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఈ స్వతంత్ర సమ్మాన్ యోజనకి సంబంధించి ఏదైతే ఉందో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అనేవి ఉన్నాయి. కాలక్రమేణా ఇవి పెన్షన్ మొత్తం సవరించబడింది. 2016 నుంచి డిఆర్ఎస్ రిలీఫ్ కూడా వీరికి ప్రత్యేకంగా అందించబడడం జరుగుతూ ఉంది. ఓకేనా. ఇక ఈ స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజనకి గురించి ఇంకా ఏంటి అని అంటే స్వతంత్ర సమరయోధులు వారి కుటుంబాలకి సంబంధించిన పెన్షన్స్ అనేవి ఇందులో ప్రత్యేకంగా అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ గ్రాంట్ కేంద్ర ఆదాయాల నుంచి అందించబడుతున్నటువంటి గ్రాంట్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కిమ్ జోంగ్ గురించి తెలుసుకుందాం. ఉత్తర కొరియాకి సంబంధించి స్పై అనేటువంటి ఉపగ్రహాన్ని శాటిలైట్ని ప్రయోగించడం జరిగింది. ఈ ఉత్తర కొరియా ప్రాంతీయ సైనిక సంస్థల్లో ఒక వారంలో దేశంలో 2 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాన్ని ఇటీవల ధృవీకరించింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేసింది అని అంటే నిఘా ఉపగ్రహ వ్యవస్థల కోసం మరొక పరీక్ష నిర్వహించింది. అదే ఈ స్పై శాటిలైట్ స్పై ఉపగ్రహం అని అంటున్నాం. ఓకేనా. మరి ఈ ఉత్తర కొరియాకి సంబంధించి నేషనల్ ఏరోస్పేస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంది. సో ఇది అకాడమిక్ ఆఫ్ డిఫెన్స్ స్పేస్ నిఘా ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ ప్రయోగాన్ని చేసింది అని అంటున్నాం. సో బాలిస్టిక్ క్షిపణుల తర్వాత ఉత్తర కొరియా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించింది అని అంటే స్పై ఉపగ్రహం అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక ఈ ఏడాదికి సంబంధించి 9 క్షిపణుల ప్రయోగాలు కాగా ఉపగ్రహ పరికరాలను ప్రయోగించేందుకు ఒక వారం వ్యవధిలో ఇది 2వ ప్రయోగం అని అంటున్నాం. మొత్తం ఇది గత ఏడాదిలో 9 ప్రయోగాలు చేసింది ఈ ఏడాదికి సంబంధించిన లాస్ట్ ఇయర్. సో అలాగే దక్షిణ కొరియా, యుఎస్, జపాన్ వీటి నుంచి ఎదురయ్యేటువంటి దాడులు ఏమైనా ఉంటే కొరియాపై వాటిని ఎదుర్కొనేందుకు ఇది పనిచేస్తుంది అని చెప్తున్నాం. ఉత్తర కొరియాకి సంబంధించి రాబోయే నెలలలో పెద్ద ఆయుధ పరీక్షలను నిర్వహించడానికి కూడా సిద్ధమవుతుంది అని చెప్పేసి కూడా ఈ చుట్టుపక్కల ఏవైతే దేశాలు ఉన్నాయో వాటితో పాటు అమెరికా వీరందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక ఉత్తర కొరియాకి సంబంధించి ఉపగ్రహ ప్రయోగాలను జపాన్, యుఎస్, దక్షిణ కొరియాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ద్వారా నిషేధించబడినటువంటి బాలిస్టిక్ క్షిపణి సాంకేతిక యొక్క సన్నాహక పరీక్షలు అనేవి కూడా ఇప్పటికీ మనం ఉత్తర కొరియాలో చూస్తున్నాము అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ అని అంటున్నాం. సరే ఈ స్టార్టప్ విలేజెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కింద జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఉప పథకం. సో ఈ స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్కి సంబంధించి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా 2016 నుంచి కూడా ఇది అమలు చేయడం జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి ఈ స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది అని అంటే 2016 నుంచి. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో. ఇక దీనికి సంబంధించి స్టార్టప్ విలేజెస్కి సంబంధించినటువంటి లక్ష్యం ఏంటి అని అంటే గ్రామీణ ప్రాంతాలలోని పారిశ్రామికవేత్తలకు వ్యవసాయేతర రంగాలలో గ్రామస్థాయి సంస్థలను స్థాపించడానికి ఇది పూర్తి స్థాయిలో మద్దతునివ్వడం జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధికి సంబంధించిన అవకాశాలను ఈ పథకం ద్వారా పెంచవచ్చు అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నారు. ఇక స్వయం సహాయక సమూహాలు, బృందాలు, పర్యావరణ వ్యవస్థ, అలాగే ఈ స్టార్టప్ విలేజెస్ ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో ప్రధాన లబ్ధిదారులుగా ఉన్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో భాగంగా కమ్యూనిటీ రిసోర్సెస్ పర్సన్స్, ఎంటర్ప్రైజెస్ ప్రమోషన్స్ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూడా ఇది ఉంది. ఇక వీరు స్థానికంగా ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఎంటర్ప్రెన్యూర్షిప్ని స్థాపించేటువంటి వ్యాపారవేత్తలకి ప్రత్యేకమైనటువంటి మద్దతునిస్తూ ఉన్నారు అని గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ అనేది కూడా దీనికి సంబంధించి ప్రత్యేక ఒప్పందం ద్వారా ప్రారంభించబడింది. అలాగే అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి, స్థిరమైనటువంటి నమూనాను అభివృద్ధి చేయడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏం చేసిందనంటే ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. దేనికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెసెస్కి సంబంధించి.
సో ఇలా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్స్కి సంబంధించి కూడా స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థగా మనం ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించినటువంటి స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ని ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. అలాగే స్టార్టప్ విలేజెస్కి సంబంధించినటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ గురించి కూడా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ డొనేట్ ఏ పెన్షన్ అనేటువంటి దానిని ఇటీవల ఎవరు ప్రారంభించారు అని అంటే మనం కార్మిక మంత్రిగా లేబర్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి ఈ భూపేందర్ యాదవ్ గారు ప్రారంభించారు అని గుర్తుంచుకోవాలి. ఏం స్కీమ్ అంటున్నాం? డొనేట్ ఏ పెన్షన్ అని అంటున్నాం. పెన్షన్ని డొనేట్ చేయమని అంటున్నారు. దాని అర్థం అంతే, వెరీ సింపుల్. ఇప్పుడు ఏమైంది అని అంటే ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మన్ ధన్కి సంబంధించి పిఎం శ్రమ మన్ ధన్కి సంబంధించి పథకం అనేది ఉంది. ఇది డొనేట్ ఏ పెన్షన్ అనేటువంటి ప్రచారాన్ని ప్రారంభించింది అని అంటున్నాం. దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిగా ఉన్నటువంటి భూపేందర్ యాదవ్ గారు ప్రారంభించారు. ఇక పౌరులకి సంబంధించి ప్రీమియం మొత్తాన్ని విరాళంగా ఇవ్వచ్చు. దీని ద్వారా గృహ కార్మికులు, డ్రైవర్లు, సహాయకులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సంబంధించినటువంటి సిబ్బంది పెన్షన్లు అనేవి కూడా ప్రత్యేకమైనటువంటి ఫండ్గా అందించడం జరుగుతూ ఉంది. ఇక కార్మిక మంత్రిత్వ శాఖకి సంబంధించి ఐకానిక్ వీక్ వేడుకలలో ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమాలలో కూడా ఇది భాగంగా ఉంది. అలాగే పౌరులకి సంబంధించి పెన్షన్ పథకం కింద ఇది ఒక ముఖ్యమైన చొరవగా చూపెడుతున్నాం. గృహ కార్మికులకి సంబంధించి ఈ ప్రీమియం అనేది ప్రత్యేకమైనటువంటి సహకారంగా ఈ డొనేట్ ఏ పెన్షన్ అనేది వర్క్ చేయబోతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సమ్రత్, ఇది స్పెషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించిన ప్రమోషన్ డ్రైవ్ అని అంటున్నాం. ఈ డ్రైవ్ని కూడా ఎవరు ప్రారంభించారు అని అంటే ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి మహిళల కోసం ప్రత్యేక వ్యవస్థాపకతకి సంబంధించి సమర్థ్ డ్రైవ్ని ప్రారంభించారు. ఇటీవల సమర్థ్ని ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి మనల్ని అడగొచ్చు. అడిగినప్పుడు మన ఆన్సర్ ఏముండాలి అని అంటే ఎంఎస్ఎంఈకి సంబంధించి అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా ఈ డ్రైవ్ని ఎంఎస్ఎంఈ కోసం కేంద్ర మంత్రిగా శ్రీ నారాయణ రాణే, అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి శ్రీ బ్రాను ప్రతాప్ సింగ్ వర్మతో కలిసి న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. సమర్థ్ లక్ష్యం ఏంది అని అంటే మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ అలాగే మార్కెట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అసిస్టెన్స్ని అందించడం ఈ సమర్థ్కి సంబంధించినటువంటి ముఖ్య లక్షణం అని అంటున్నాం. 2022-23కి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరంలో ఇది గ్రామీణ అంటే మామూలు పట్టణాలలో 7,500 కంటే ఎక్కువ మంది మహిళా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వబోతుంది. అదే సమర్థ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి ఏంటి అని అంటే ఔత్సాహిక మరియు ఇప్పటికే ఉన్నటువంటి మహిళా పారిశ్రామికవేత్తలను కూడా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను సమర్థ్ ద్వారా అందించబోతా ఉన్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్ల కింద నిర్వహించబడేటువంటి ఉచిత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కూడా 20% సీట్లు ప్రత్యేకంగా మహిళలకి కేటాయించబోతున్నారు. ఓకే, దీంతోపాటు 7,500 మంది మహిళలు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇక అమలు చేయాల్సినటువంటి మార్కెటింగ్ సహాయం కోసం స్కీముల కింద దేశీయంగా అంతర్జాతీయంగా ప్రదర్శనలకి సంబంధించి 20% ఎంఎస్ఎంఈ బిజినెస్ డెలిగేషన్ ఏదైతే ఉంటుందో ఇది మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకి ప్రత్యేకంగా అంకితం చేయబడుతుంది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మైక్రోసాఫ్ట్కి సంబంధించి అతిపెద్ద డేటా సెంటర్స్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఒప్పందం అనేది కుదిరింది. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ రీజియన్ని ఏర్పాటు చేయనుంది. మైక్రోసాఫ్ట్కి ఆల్రెడీ 4 డేటా సెంటర్స్ దీంతో కలిపి ఉన్నాయి. ఆల్రెడీ 3 వేరే దగ్గర ఉన్నాయి. ఇక టెక్ దిగ్గజమే ఈ మైక్రోసాఫ్ట్ భారతదేశంలో 4వ డేటా సెంటర్ను తెలంగాణలోని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఇక హైదరాబాద్ డేటా సెంటర్కి సంబంధించి భారతదేశంలోనే ఇది అతిపెద్ద డేటా సెంటర్ అంటున్నాం. సో ఇలా 2025 నాటికి ఈ డేటా సెంటర్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంది మైక్రోసాఫ్ట్కి సంబంధించి. ఇక మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పూణే, ముంబై, చెన్నై ఇవే ఇతర 3 డేటా సెంటర్లు. ఇప్పుడు హైదరాబాద్లో డేటా సెంటర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ భారత్లో ఎన్ని ఉన్నాయంటే 4. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే పూణే, ముంబై, చెన్నై, హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో ఇలా ఈ డేటా సెంటర్స్కి సంబంధించి కొత్త డేటా సెంటర్స్ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రభుత్వ రంగానికి సంబంధించి 2 నుంచి మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు అనేవి కూడా ఈ డేటా సెంటర్స్ ద్వారా
హైదరాబాద్ డేటా సెంటర్స్ ద్వారా అందించబోతా ఉన్నారు. ఇక డేటా సెంటర్స్ ఏర్పాటు చేసేందుకు మైక్రోసాఫ్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో 15,000 కోట్ల పెట్టుబడితో ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఇక మైక్రోసాఫ్ట్కి సంబంధించి సొంత విస్తరణ ప్రణాళికలు, కంపెనీకి సంబంధించి హైదరాబాద్ క్యాంపస్, అలాగే మొత్తం క్యాంపస్ ఇప్పుడు 18,000 మంది పూర్తికాల ఉద్యోగులతో 2.5 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి సంస్థ అనేది విస్తరించబోతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ ఎక్కడ ఉంది అని అడిగితే హైదరాబాద్ అని చెప్పేసి మనం ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మార్చ్ 8కి సంబంధించి మీరు అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.